దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను ధ్యానం చేద్దాము. నిర్గమకాండము 1 అధ్యాయము 12 వచనము. అయినను ఐగుప్తులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిల్లిరి. చాలండి ఈ మాట. చూడండి. ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలు ప్రజల్ని చాలా కష్టాలు పెట్టారు. చాలా బాధలు పెట్టారు. అయినప్పటికీ వాళ్ళని బాధ పెట్టినప్పటికీ వాళ్ళు ప్రబలిల్లారంట. అంటే ఇంకా బలాన్ని తెచ్చుకున్నారు. ఇంకా విస్తరించబడ్డారు. వాళ్ళింకా పురుకొల్పబడ్డారు. ఈరోజు మనం గూడా ఈ మాటలు వింటున్న మనం చూడండి, సాతాను అపవాది చిన్న శ్రమ పెడితే అక్కడికక్కడికే ఆగిపోయే సందర్భాలు. చిన్న శోధనొస్తే వెనక్కి తిరిగిపోయే పరిస్థితులు. కానీ ఇజ్రాయేలు ప్రజలు చూసారా? ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే, వాళ్ళని బాధ పెట్టే కొందుగా, వాళ్ళని శ్రమ పెట్టే కొందుగా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా బలం తెచ్చుకున్నారు. ఇంకా శక్తిని తెచ్చుకొని ప్రభువుతో ముందుకు కొనసాగారు. మనం గూడా అంతేనండి. శ్రమలొచ్చే కొందిగా ఇంకా మనం బలం తెచ్చుకోవాలి. అపవాది యొక్క ఆలోచనలు మన దగ్గర నుంచి పారిపోయేలాగా మనమంత బలాన్ని తెచ్చుకోవాలి. వాడు పెట్టే శ్రమను ఎట్టి పరిస్థితుల్లో మనం నీరసిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఉండకూడదు. ఇజ్రాయేలు ప్రజలను చూసి, ఆ ఇజ్రాయేలు ఆ క్షణంలో కలిగి ఉన్న ఆ బలాన్ని చూసి మనం గూడా ఆ రీతిగా ప్రబలిల్లితే నిజంగా శ్రమలో గూడా ప్రబలిల్లడం రావాలి. శ్రమలో గూడా ధైర్యం తెచ్చుకోవడం రావాలి. శ్రమలో గూడా ఓర్పును కలిగి ఉండడం రావాలి. శ్రమలో గూడా మనకి నిరీక్షణ ఉండాలి. అలా ఉండినట్లయితే ఇజ్రాయేలు పట్ల చూపించిన కృప దేవుడు మనకు కూడా చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరిదిగో ఇజ్రాయేలు ప్రజలకి ఎన్నో శ్రమలు, ఫరో శత్రువు వలె నాయన, అపవాది వలె వాళ్ళని తరుముతున్నా వాళ్ళు మిమ్మల్ని చూసి ప్రబలిల్లారు. మిమ్మల్ని చూసి బలమును తెచ్చుకున్నారు. మేము కూడా అపవాది మా పట్ల పెడుతున్న శ్రమలను చూసి కృంగిపోక, అధైర్యపడక తండ్రి, బలమును తెచ్చుకొని ప్రబలిల్లడానికి సహాయం చేయమని యేసు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.